గుడికి ఆనంద కుటుంబం అలాగే ఇక విశ్వనాథం కుటుంబం వస్తారనమాట. ఇక గుడిలో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఆనంద ఒక్కతే ఉన్న టైం చూసుకొని వచ్చి అనన్య ఇలా చెప్తూ ఉంటుంది, అత్తయ్య మీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పి అనగానే దేని గురించి అని చెప్పి ఆనంద అడుగుతుంది. శరణ్యకి ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్తుంది అనన్య. అప్పుడు ఆనంద అంటుంది, శరణ్యకా లేక నీకా అని చెప్పి అడిగితే అప్పుడు అనన్య అంటుంది, నా శరణ్య గొప్పింటి కోడలవుతే నాకెందుకు ఇష్టం ఉండదు, అంతగా డౌట్ ఉంటే కావాలంటే శరణ్యనే పిలిచి అడగండి అని చెప్పి అనన్య అంటుంది. అనన్య చెప్పేసరికి ఇక శరణ్యని పిలుస్తుందనమాట ఆనంద. ఇక అందరూ ఫ్యామిలీ మెంబర్స్, ఇటు వీళ్ళ మెంబర్స్ అటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు, దర్శన్ కూడా ఉంటాడు. ఇక ఏమైందమ్మా అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఆనందాన్ని. అప్పుడు ఆనంద చెప్తుంది, శరణ్యకి ఈ పెళ్లి ఇష్టం లేదంట అన్నయ్య అని చెప్పి అంటుంది. మాట విన్న దర్శన్ ఫుల్ హ్యాపీ అవుతాడు. ఇటు విశ్వనాథం కుటుంబం అయితే ఫుల్ షాక్ అవుతుంది. ఇటు కాంచన అటు అనన్య మాత్రం నవ్వుకుంటూ ఉంటారు. అనన్య అంటుంది, చెప్పు శరణ్య, ఇంకా భయం ఏముంది, ఇంకా దాస్తావెందుకు చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది అనన్య. ఇక శరణ్య చెప్పలేక ఏడుస్తూ ఉంటుంది. గీత అంటుంది, అనన్య చెప్పేది నిజమా, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని చెప్పి అడుగుతుంది. ఇప్పుడు శరణ్య ఇక ఏడుస్తూనే, లేదు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, ఈ పెళ్లి చేసుకోలేను అని చెప్తుంది. ఆ మాటకి ఆనంద షాక్ అవుతుంది. దర్శన్ మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోతాడు, నాకు ఏ అడ్డు లేదు సమీరతో అని చెప్పి. మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.